గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్ కార్యక్రమంలో స్టాక్ మార్కెట్లపై సందేహాలకు, అలాగే మీరు ఎటువంటి స్టాక్స్ తీసుకోవచ్చు, ఎటువంటి బెటర్ అనేటువంటి విషయం తెలియజేయడానికి, స్టాక్ మార్కెట్లపై ఉన్నటువంటి ఓవరాల్ సందేహాలన్నింటికీ కూడా సమాధానాలు ఇచ్చి ఆ సందేహ నివృత్తి చేయడానికి మనతో పాటు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సీనియర్ స్టాక్ మార్కెట్ పొజిషన్స్ అన్ని గమనిస్తున్న ఆయన. సో సార్తో మాట్లాడదాం. మీకేమైనా సందేహాలు ఉంటే కనుక డైరెక్ట్గా ఆ నెంబర్కి కాల్ చేసి మీ సందేహం నివృత్తి చేసుకోవచ్చు. సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. వెల్కమ్ సార్. సార్, ఇవాల్టి మార్కెట్స్ కండిషన్ ఎలా ఉండబోతోంది? లాస్ట్ వీక్ అంతా కూడా ఒక రకంగా కదలాడినటువంటి మార్కెట్, ఆఫ్ కోర్స్ సెకండ్ డే ఆఫ్ ద వీక్. అవునండి. ఎస్ సార్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ మీరు అన్నట్టు డ్రాస్టిక్గా పాజిటివ్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం కన్సల్టేషన్ స్టేజ్లో ఉంది. సో 24,600 మేజర్గా సపోర్ట్ తీసుకుంది. ఎక్కడ కూడా ఈ ట్రిగ్గర్స్ ఏం లేవు. అంతకుముందు ఆర్బీఐ ఏదన్నా పాజిటివ్ న్యూస్ ఇస్తుంది అనుకుంటే ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే మార్కెట్స్ పైకి వెళ్ళడానికి కావాల్సిన ట్రిగ్గర్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే 24,500 నుంచి 24,700 మధ్యలో ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఇవాళ ఏంటంటే యూఎస్లో కానీ, యూఎస్ ఆల్ టైమ్ హైలో ఉంది. అలాగే యూరోప్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా రేంజ్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ 2-3 రోజులు మార్కెట్స్ రేంజ్లో ఉంటాయి సార్. సో 24,500 ఆ రేంజ్లో ఎంట్రీ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 53,400 ఆ రేంజ్లో ఆగింది. అలాగే మొన్న 53,800 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఇంకా ఫాలైనా ఈ 53,200, 53,000 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఇది అనమాట. ఇక్కడ ఏంటంటే రేంజ్ నుంచి యాక్చువల్గా పాజిటివ్ ట్రెండే, కాకపోతే అక్కడ కన్సల్టేట్ హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంటాయి. టెక్నికల్గా చెప్పాలంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంటాయి. ఆ టైంలో ఏంటంటే మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి కొంచెం బై అండ్ డిప్స్, టెక్నికల్గా బై అండ్ డిప్స్ స్ట్రాటజీ ఫాలో అవ్వచ్చు. అంటే తగ్గినప్పుడల్లా మళ్ళీ బై చేసుకోవచ్చు. షూర్ సార్, షూర్ సార్. ఆచితూచి వ్యవహరిస్తే మంచిదంటారు. అండ్ సార్, జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్కి కొంచెం మార్కెట్లు కదలాడుతూ ఉంటాయి. సరే, అది కాకుండా ఇయర్ ఎండర్కి ఏమైనా, అంటే డిసెంబర్ ఎండర్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయి మార్కెట్స్ పై? అంత ఎఫెక్ట్స్ ఏమి ఉండవంటారా? మామూలుగా పెద్దగా ఎఫెక్ట్స్ ఉండవు సార్. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ హాలిడే సీజన్లో ఉంటారు ఎఫ్ఐఎస్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయరు. సో లాస్ట్ 1 వీక్ బాగా మందుకొడిగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే. సో ఎక్కువ మూమెంట్స్ ఉండవు. బట్ డిఏఎస్ కానీ, వీళ్ళు ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కానీ, వీళ్ళ యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. కానీ మామూలుగా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ ఇక తగ్గిపోతుంది అనమాట 15 నుంచి వాళ్ళు ఎండ్ వరకు. ఆ తర్వాత ఫస్ట్ వీక్ జనవరి నుంచి మంచి మళ్ళీ స్ట్రాంగ్ ఇన్ఫ్లో వస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే మన ఓన్లీ డొమెస్టిక్స్ కానీ వీళ్ళే ఇన్వాల్వ్ అవుతుంటారు. షూర్ సార్. సార్, మనకి కాలర్స్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నంద్యాల నుంచి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను 2005లో ఎంటర్ అయినాను షేర్ మార్కెట్లో. 2020 వరకు బాగా చేసినాను, లాస్ అయిపోయినాను. ప్లస్ 2020లో బయటకు వచ్చేసిన. ఇప్పుడు చూస్తే మార్కెట్ పెరుగుతుంది. ఏమన్నా ఇప్పుడు 10 lakhs మళ్ళీ ఇన్వెస్ట్ చేయవచ్చా, లేకపోతే కామ్గా ఉంటుంది సార్? ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మీకు అదే చాలాసార్లు చెప్తున్నట్టు పోర్ట్ఫోలియోలో ఏంటంటే 60% టాప్ 100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి సార్. టాప్ 100లో మనకి ముందు ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఒక 60% ఉండాలి. ఒక 30% మిడ్ క్యాప్ కంపెనీస్లో పెట్టుకోండి. ఓ 10% స్మాల్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోండి. మేము ఇటు ఎవ్రీడే రికమెండేషన్స్ చెప్తుంటాం కాబట్టి వీటిని కొంచెం ఫాలో అయితే మీకు కొంచెం ఛాన్సెస్ మంచి సక్సెస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మేము ట్రెండింగ్లో ఉన్నవి, కొంచెం టెక్నికల్గా బాగున్నవి చెప్తుంటాం కాబట్టి వాటిలో మీరు ట్రై చేసుకుంటే మంచి సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడు మనీ ఇస్తుంది సార్. అయితే ఏంటంటే పేషెన్స్ కానీ, ఆ కంపెనీస్ మంచి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి మంచి రిటర్న్స్ వస్తుంటాయి. సో ఇందులో ఏంటంటే మెయిన్ ఎక్కువ కాలం ఉండగలగాలి. మీరు అంత లాంగ్లో ఉన్నారు కాబట్టి మీరు తీసుకున్న కంపెనీస్ ఇప్పుడు ఆ టైం నుంచి ఈ టైం చూస్తే చాలా కంపెనీలు బాగా పెరిగాయి. అంటే మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ కంపెనీలే మనకి పెరగవు, కానీ మిగతాన్ని పెరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏంటంటే కొంచెం నాలెడ్జ్, ఆ కంపెనీల మీద ఫండమెంటల్గా ఒక అవగాహన తెచ్చుకుంటే, ఆ డబ్బు ఒక్కటే ఉండటం కాదు, ఇక్కడ మార్కెట్లో ఇన్వాల్వ్మెంట్కి కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్, అసలు ఏ కంపెనీ ఎలా ఉంది, ప్రాఫిట్ లాస్ ఎలా ఉన్నాయి, వాటి సేల్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉన్నాయి, ఒకసారి అది కూడా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే మీకు మంచి అమౌంట్ సంపాదించవచ్చు. షూర్ సార్. అండ్ సార్, వన్ మోర్ థింగ్, ఈ మనకి
మెసేజ్లు అంటే వాట్సాప్ మెసేజెస్లో కావచ్చు అండ్ మెయిల్స్లో కావచ్చు చాలా మంది చాలా కొత్త కొత్త కంపెనీస్, ఇన్ఫాక్ట్ మీకు ఓపెన్గా చెప్పాలంటే నేను కూడా వినలేదు అలాంటి కంపెనీ పేర్లు వచ్చాయని నేను ఇవాళ. సుప్రీం ఇండస్ట్రీస్ అడుగుతున్నారు. అఫ్ కోర్స్ సుప్రీం విన్నాను నేను, బట్ ఇది దీనికి సంబంధించి ఏం మాట్లాడు. సుప్రీం ఇండస్ట్రీస్ టెక్నికల్గా ఇప్పుడు బ్రేక్అవుట్ వచ్చిందండి. ఇప్పుడు 5000 దగ్గర క్లోజ్ అయింది సార్. సో అంతకుముందు ఇది 5600 దాకా ఉంది. లో లెవెల్ వచ్చి మొన్న 4200 4/11/2024 నాడు. అక్కడి నుంచి ఇప్పటికి దాదాపు 20% పెరిగింది. సో ఇంకా ఇది 5500 5600 దాకా ఉంది. నిన్న ఒక్కరోజే దాదాపు 300 పాయింట్స్ పెరిగింది సుప్రీం ఇండస్ట్రీస్. బాగుంది వీక్లీ చార్ట్. సో ఇది ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సో ఇందులో ట్రై చేసుకోవచ్చు సార్. మనకి గుంటూరు నుంచి ఖాదర్ భాషా గారు లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఇనోటెక్ కంపెనీ గురించి చెప్పాలి సార్. ఏ కంపెనీ అండి? గుంటూరు నుంచి ఖాదర్ అలీ భాష అని ఇనోటెక్ కంపెనీ గురించి. న్యూటెక్. ఓకే, న్యూటెక్. వన్ సెకండ్. ఇనోటెక్. సో ఒక నిమిషం సార్. సో ఇది కూడా కొంచెం ట్రెండ్లో పాజిటివ్గానే ఉంది సార్. ఇది ఇప్పుడు సపోర్ట్స్ తీసుకుంటున్నాయి. సో ఇది ఇన్వెస్ట్ స్టే ఒక 2-3 మంత్స్లో మంచి పాజిటివ్గా వస్తాయి. బాగానే ఉంది, హోల్డ్ చేసుకోవచ్చు ఇక. ఓకే అండి సార్. అండ్ ఏపీఎల్ అపోలో ఈ కంపెనీ పేరు కూడా అడుగుతున్నారు. అవునండి, ఇవి తీసుకోవచ్చా? దీని పొజిషన్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఏపీఎల్ అపోలో ఇది కూడా నిన్న మంచి ర్యాలీ వచ్చిందండి. సో ట్రెండ్ కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి. ఇది F&O యాక్టివేషన్ వచ్చింది ఈ మంత్లో, కాబట్టి అక్కడి నుంచి మంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది 1400 నుంచి ఇప్పుడు దాదాపు 10 డేస్లో 1600 దాకా వచ్చింది. ఇప్పుడు ఇంకా ప్రీవియస్ హైస్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సో ఇంకా ఇందులో పాజిటివిటీ ఉంది. సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఏపీఎల్ అపోలో. అంతకుముందు ఆల్ టైమ్ హై కూడా 1780 దాకా ఉంది. సో ఇప్పుడు ఇది కంటిన్యూగా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో పర్వాలేదు, సజెస్ట్ చేయొచ్చు. ఈ వీక్ ర్యాలీ వచ్చింది బాగానే. ఎస్ సార్. సార్ డెలివరీ అనో కంపెనీ ఉంది. అవునండి, దీనికి సంబంధించి డెలివరీ మంచి కంపెనీ సార్. ఇది కూడా బాగా ర్యాలీ స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ 3 మంత్స్ నుంచి ఫాల్ ఉంది. ఇది దాదాపు 450 నుంచి ఫాల్ అయ్యి 330 ఆ రేంజ్ వరకు వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ర్యాలీ స్టార్ట్ అయ్యి 370 ఆ రేంజ్లో ఉంది. నిన్న లాస్ట్ వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కూడా మంచి ర్యాలీ వస్తుంది. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇది 440 450 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా మనం ట్రెండ్ పాజిటివ్గానే ఉంది దీనిలో. అండ్ సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అడుగుతున్నారు చాలా మంది. వాటికి సంబంధించి కూడా ఎలా ఉండబోతున్నాయి? కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఇది కూడా లాస్ట్ వీక్ నుంచి చాలా పాజిటివ్ వస్తుంది సార్. ఇది అంతకుముందు 650 నుంచి ఇప్పుడు 775 దాకా వచ్చింది. సో ట్రెండ్ నిన్న ఒక్కరోజు కూడా మంచి ర్యాలీ వచ్చింది, 5% ర్యాలీ. సో ఇది కూడా ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది. సో పాజిటివ్గానే కదలాడుతుంది. షూర్ సార్. హైదరాబాద్ నుంచి బివి రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, చెప్పండి సార్. నమస్తే. హలో సార్ చెప్పండి. మూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ ముందుగా మీరు ఆ సీట్ లో అంత కూల్ గా ఎట్లా కూర్చోగలుగుతున్నారు? ఆ మార్కెట్ చేస్తూ మేమంతా ఇన్వెస్టర్ కానీ ట్రేడర్స్ కానీ చాలా వేడిగా ఉంటాం. ఇప్పుడు మీకు ఆ కూల్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీ అందరికీ సమాధానాలు ఇవ్వాలి కదా సార్, మనందరికీ చెప్పాలి కదా. ఆయన అలవాటు అయిపోయింది సార్ ఇది. స్టాక్ ఆర్బిఎల్ ఒక 700 ఉన్నాయి సార్ నా దగ్గర. ఆర్బిఎల్ 175-90 అంత ఉన్నాయి, సుమారుగా ఒక 176 రేంజ్ లో. ఓకే, దాన్ని ఎట్లా సార్? అది ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా, లేకపోతే ఏదన్నా ట్రేడింగ్ లాగా అమ్మటం కొంచెం యూజ్ చేస్తా సార్? ఎట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్బిఎల్ వీక్లీ చార్ట్ ఇప్పుడే స్ట్రాంగ్ వచ్చింది సార్. మొన్న 3 డేస్ బ్యాక్ కూడా చెప్పాము. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఫ్రెష్గా చేసుకోవచ్చు, బాగానే ఉంది. ఇక్కడ టర్న్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 53,000 అబోవ్ ఉంది. కాబట్టి ఇప్పుడు మిడ్ క్యాప్ బ్యాంక్స్ అన్నీ కూడా కొంచెం ర్యాలీలో వస్తాయి. ఒక 2 months 3 months మనకి ఇదేంటంటే కొంచెం స్లోగా వస్తాయి, కానీ ఇక్కడ బాటమ్ అవుట్ తీసుకొని సపోర్ట్స్ తీసుకున్నాయి. కాబట్టి మనం కొంచెం మీరు స్టే కాన్ఫిడెంట్గా ఉండండి, పర్వాలేదు, రికవరీ వస్తుంది. కాకపోతే కొంచెం 2-3 months 250 ఆ రేంజ్ రావాలంటే మార్చి వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడైతే బాటమ్ అవుట్ అయింది, కొంచెం సపోర్ట్ అయితే తీసుకుంటుంది. వీక్లీ చార్ట్లో స్ట్రాంగ్నెస్ కనపడుతుంది సార్. సో ఫ్రెష్ ఎంట్రీ కూడా ఎవరన్నా చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మంచి ఎంట్రీ ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. మీరైతే వేరే వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీ కింద ఛాన్స్ ఇస్తున్నాం.
ఎంట్రీ చెప్తున్నాం. షూర్ సార్. సార్ సాధారణంగా అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండ్ ఫ్రంట్ లైన్ కంపెనీస్ వాటికి సంబంధించిన స్టాక్స్ అవునండి. ఇవి ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? అంటే ఆల్రెడీ అందులో మునిగి తేలుతున్న వాళ్ళ సంగతి గురించి నేను ఎప్పుడూ అడగను. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని మాటిమాటికి చెప్తూ ఉంటారు మీరు, అవి కూడా చాలా కీలకమైన ఇన్ఫాక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. ఎస్ సార్, ఎట్లా? సో చాలా మందికి ఏంటంటే మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి, మనం తక్కువ అమౌంట్ ఉంది అనుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఒక 1 lakh ఉంది మా దగ్గర, ఇప్పుడు సార్ ఇప్పుడు RBL అన్నారు 180 రూపాయలు ఉంది కాబట్టి గబక్కన కొనేద్దాం అనుకుంటాం. అదే ICICI బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ అని చెప్పాం అనుకోండి, అది 1100, ఇదేమో యాక్సిస్ ఏమో 1150 ఉంటుంది. సో ఏది కొనాలి? సో ఇప్పుడు యాక్సిస్ ఇప్పుడు RBL బ్యాంక్ ఏమో 160 అలా ఉంది. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సూపర్ సార్. RBL బ్యాంక్ 170 ఉంది. ఇప్పుడు సార్ అదే కొన్నారు 500 shares, తక్కువ రేట్ కాబట్టి కొనేసాం. అదే మీరు ICICI బ్యాంక్ ఉంది, అదేముంది 1100. ఇప్పుడు రెండిట్లో ఏది కొనాలి అంటే ఎప్పుడైనా మనం చెప్పే చాలా మంది మనకేంటంటే అన్ప్రొఫెషనల్స్ అంటే దీని మీద అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటాం అంటే ఈ తక్కువ రేట్ ఉంది ఎక్కువ షేర్లు వస్తాయి అనుకుంటాం. అంతే కదా, తక్కువ షేర్ ఉంది ఎక్కువ టెండెన్సీ అటు వెళ్ళిపోతాం కాబట్టి 80% పీపుల్ అందరూ మిడ్ క్యాప్కి వెళ్ళిపోతాం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకసారి RBLని ICICI బ్యాంక్ని ఒకసారి బ్రాడ్గా చూస్తే ICICI బ్యాంక్ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఇండియాలో? సో దిస్ టైప్ ఆఫ్ స్టడీ ఇది అవసరం. ఇప్పుడు ICICI బ్యాంక్ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, RBLకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ICICI గ్రోత్ రేట్ ఎలా ఉంది, RBL ఎలా ఉంది, దీని NPA ఎంత ఉంది, దీని సేల్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి మీరు చూస్తే 5 నిమిషాలు చూస్తే చాలు, సరిపోదు, మీకు అర్థమైపోతుంది. సో ICICI ఇస్ వెరీ బిగ్గర్ దాన్ RBL. కాబట్టి మనం బిగ్గర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనం గ్రోత్ ఉంటుంది. సార్ హైదరాబాద్ నుంచి గోవిందరాజు గారు లైన్ లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. మూర్తి గారా? అవునండి. నాది BOB. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి, గోవిందరాజు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడితే క్లారిటీగా వినబడుతుంది. హలో, యా అడగండి, డౌట్ ఏంటో. BOB చేస్తున్నాయండి నా దగ్గర. ఏ షేర్లు అండి? BOB, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే ఓకే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఓకే 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 అండి. ఓకే, దాని కండిషన్ ఎలా ఉంది ఏంటి? BOB ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది సార్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అంతకుముందు 220 ఆ రేంజ్ లెవెల్కి వచ్చింది, కానీ ఇది ఎంత ఫాల్లో కూడా రేంజ్ లోనే ఉంది. 270 ఆ రేంజ్ పీక్ హై అనమాట. ఇప్పుడు 260 ఆ రేంజ్కి వచ్చేసింది ఆల్మోస్ట్. సో మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది సార్. సో హోల్డ్ చేసుకోండి సార్, ఇది బాగానే ఉంటుంది. షూర్ సార్. సార్ ఏంజల్ 1 గురించి కూడా చాలా మంది అడిగారు సార్ నన్ను, ఇన్ఫాక్ట్ మనకు వచ్చిన మెయిల్స్. అలాగే సార్. ఏంజల్ 1 వచ్చి ఇది లాస్ట్ మంచి ర్యాలీ మెయింటైన్ చేసే కంపెనీ ఇది. ఇది అంతకుముందు 3800 ఆ రేంజ్ ఉంది, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్లో 2000 దాకా కూడా వచ్చింది. ఇప్పుడు పుల్ బ్యాక్ తీసుకొని మంచి ర్యాలీ మెయింటైన్ చేస్తుంది సార్. ఇది 3400 ఆ రేంజ్లో ఉంది. లాస్ట్ 10 days నుంచి కూడా 2600 నుంచి 3400 ఉంది. సారీ సార్. సో కంటిన్యూస్గా హయ్యర్ హైస్ అవుతుంది. సో ఈవెన్ ఇక్కడ ప్రీవియస్ హైస్ కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఇంత బాగా హైలో ఉంది కాబట్టి కొంచెం అతను ఇన్వెస్ట్ చేసే వాళ్ళు తక్కువ షేర్లు కొనుక్కోండి, షార్ట్ టర్మ్ ట్రేడ్ లాగా చేసుకోండి. అండ్ సార్ మనం రెగ్యులర్గా వినే పేరు ఆఫ్ కోర్స్ డిమార్ట్. డిమార్ట్ కూడా చాలా వేగంగానే ఉంటుంది ఎప్పుడు చూసినా, అంటే అవునండి. స్టార్టింగ్ డే నుంచి కూడా డిమార్ట్ కూడా ఇది 5400 పీక్ హై నుంచి ఇప్పుడు 3800 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇప్పుడు లో లెవెల్ వచ్చి 3600. సో ఇప్పుడు ఇలాంటి కంపెనీలు మీరు అన్నట్టు ఈ రేట్ ఉంది, 5 రేట్లో కొనాలో వద్దా, 3600 పెట్టి ఒక షేర్ 3600 పెట్టి ఎలా కొంటాం మేము? 300 కంపెనీ అయితే బెటర్ కదా అంటాం. అయితే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, 30 షేర్లు కొన్నా ఇప్పుడు 300 పాయింట్లు వెళ్ళిందంటే 10,000 వస్తాయి కదా. సో మీకు అప్పుడు 1 monthలో ఇవే ఫాస్ట్గా వీక్లీ చార్ట్ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పుడు టర్న్ అయింది అనుకోండి, ఒక 1 monthలో 30 షేర్స్ తీసుకొని ఇప్పుడు 1 lakh ఇన్వెస్ట్మెంట్. మనకి ఏంటంటే ఎక్కువ మంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం చూడాల్సింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్.
అంటే మనం రిటర్న్ చేసాం, అంటే ఇన్వెస్ట్ చేసాం 1 lakh ఇన్వెస్ట్ చేసాం, ఎంత రిటర్న్ వచ్చింది అంతే టైం పీరియడ్లో. ఏ కంపెనీ అయినా మనకి ఇంపార్టెంట్ కాదు, షేర్ వాల్యూ ఇంపార్టెంట్ కాదు, మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్ గెయిన్ చేయొచ్చు. అవును. సో ఇది ఒక ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్లీ సార్. సార్ తర్వాత CG పవర్ సార్, దీనికి సంబంధించి కూడా చాలా మంది సందేహాలు అడిగారు. CG పవర్, సో ఇది కూడా ఏంటంటే మంచి ఐ థింక్ CG అంటే క్రాంప్టన్ గ్రేవ్స్ అంటే. అవునండి, CG పవర్. ఓకే ఓకే. సో ఇది కూడా ఇది 860 880 దాకా వెళ్ళింది సార్ హై. ఇప్పుడు ఏంటంటే 686 లో లెవెల్ వచ్చింది, ఇప్పుడు 800 దగ్గర ఉంది. ఇది కూడా మంచి ర్యాలీ నమోదు చేస్తుంది, పాజిటివ్గానే ఉంది చార్ట్ అంతా. సో ట్రెండ్ అంతా పాజిటివ్గానే ఉంది. సో హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్ చార్ట్. ఓకే సార్. సరే అండి, మెట్రోపాలిస్ దీనికి సంబంధించి కూడా అడిగారు. మెట్రోపాలిస్ ఇది కూడా ఈ వీక్ మంచి ర్యాలీస్ నమోదు చేస్తాను సార్. ఇది పాజిటివ్గానే ఉంది. అంతకుముందు 2350 ఆ రేంజ్కి వచ్చింది. దాని తర్వాత బాగా 2000 లో లెవెల్ కూడా వచ్చింది. ఇప్పుడు 2200 ఆ రేంజ్లో ఉంది. సో నిన్న ఒక్కరోజే మంచి ర్యాలీ వచ్చింది. సో పాజిటివ్గానే ఉంది చార్ట్. ఇప్పుడు ప్రీవియస్ హైస్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సో మీరు ఎందుకు ఇన్ని కంపెనీలు ఈ ప్రోగ్రాంలు చెప్తున్నామంటే, చాలా మంది 5-6 కంపెనీలు చెప్తారు, మేము ఒక 20-30 కంపెనీలు ఎందుకు చెప్తున్నాం అంటే, చాలా మందికి చాలా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీకు చెప్పడం ద్వారా ఏంటంటే ఈ సపోర్ట్స్ ఎలా ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎలా ఉంది, మన ఉద్దేశం కూడా అదే. ఖచ్చితంగా ఎక్కువ కంపెనీలు చెప్పడం వల్ల ఏంటంటే మీ అందరికీ కొంచెం వైడ్ అండర్స్టాండింగ్ అవుతుంది అనేది మా ఉద్దేశం. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ మనకి వచ్చేటువంటి మెసేజ్ల రూపంలో వాళ్ళు కూడా అదే తెలియజేస్తున్నారు రకరకాల కంపెనీస్కి సంబంధించి. సార్ జనరల్గా స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం అనేది అంటే వీక్ స్టార్ట్లో ఒక డిఫరెంట్ వేలో ఏమైనా స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుందా? అంటే లాస్ట్ వీకెండ్ సంగతి పక్కన పెట్టండి, అది అంటే మైనస్తో అయినా క్లోజ్ అవ్వచ్చు, ఆఫ్ కోర్స్ లాస్లో అయినా ఉండొచ్చు. సో మండే అంటే కనుక ఖచ్చితంగా ఏమైనా మదుపర్లకి అంటే పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏమైనా మండే అనేది ఏమైనా సెంటిమెంట్గా ఉంటుందా? అలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఏమవుతుందంటే సార్, ఏదైనా కానీ ఎప్పుడైనా వీక్ స్టార్ట్ చేసేది, వీక్ ఏంటి డే ఏంటి స్టార్ట్ చేసేది అన్ప్రొఫెషనల్స్. ఓకే, ఫస్ట్ వీక్ అంటే మొత్తం ఇప్పుడు మార్కెట్ ఉంది 950 నుంచి 945 వరకు మార్కెట్ లీడ్ చేసేది అంతా అన్ప్రొఫెషనల్స్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు. మార్కెట్ క్లోజ్ చేసేది ప్రొఫెషనల్స్. ఓకే, సో అంటే ఆచితూచి వ్యవహరించి ప్రొఫెషనల్స్ మార్కెట్ని క్లోజ్ చేస్తారు, అన్ప్రొఫెషనల్స్ ఓపెన్ చేస్తారు. అలాగే మండే ఓపెన్ చేసేదంతా ఎవరు ఉంటారంటే ఫస్ట్ ఈ ఎక్సైట్మెంట్గా నథింగ్ బట్ ఆవేశపరులు ఎక్కువ అన్ప్రొఫెషనల్స్ మార్కెట్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేసేదంతా ప్రొఫెషనల్స్. ఓకే సార్, అర్థమైంది. మీరు ఒక్క మాటలో చాలా క్లుప్తంగానే చాలా ఎక్కువ అర్థం వచ్చేలా చెప్పారు. ఏదో హైకు అని కవితా ప్రక్రియ ఉంది, 4 లైన్లో అద్భుతమైన అర్థం వచ్చేటువంటి కవితా ప్రక్రియ అలా చెప్పారు. సార్ మనకి లక్ష్మణ్ హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, చెప్పండి సార్. అది మన స్వాన్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం. స్వాన్ ఎనర్జీ 660లో తీసుకున్నా సార్. ఓకే, ఆల్రెడీ తీసుకున్నారు, హోల్డ్ చేశారు. తీసుకున్నాను, అది 6 months అవుతుంది. అది ఎట్లుంది, ఫండమెంటల్ అవుతుంది, షూర్ సార్. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. 710 దాకా వచ్చింది, బాగుంది సార్. స్వాన్ ఎనర్జీ అయితే 6 months అయింది టైం. వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది సార్. ఇది ఈ వీక్ కొంచెం 700 అబవ్ బాగా సస్టైన్ అవుతుంది. ఇదే ఆల్ టైమ్ హై కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 770 దాకా వెళ్ళింది కదా సార్, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో స్వాన్ ఎనర్జీ బాగానే ఉంది సార్. ఇది 770 దాకా ఛాన్సెస్ ఉంది. సో హోల్డ్ చేయొచ్చు. మీరు 740 750 వస్తే ఒక 50% అలా ఎగ్జిట్ అయినా ఒక 50% అయితే ఉంచుకోండి, ట్రెండ్ పాజిటివ్గానే ఉంది సార్. ఎస్ సార్. అండ్ సార్ HAL ఇది హాల్ ఈ కంపెనీస్కి మంచి పాజిటివ్ న్యూస్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫండమెంటల్గా కొత్త డిఫెన్స్ స్ట్రాటజీ తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేసింది, అది టెక్నికల్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీక్లీ చార్ట్ వచ్చి పాజిటివ్ ఉంది, అది కూడా బాగానే ఉంది. అంతకుముందు ఇప్పుడు 4000 ఆ రేంజ్లో ఉంది. షూర్ సార్. హాల్ అండ్ HAL. ఓకే ఓకే సార్. అండ్ అనదర్ వన్ ఈజ్ చోళమండలం ఫైనాన్స్కి సంబంధించి కూడా, ఎందుకంటే
ఓకే, ఐ థింక్ తమిళనాడు కంపెనీ అనుకుంటా. అవునండి, చోళ ఫైనాన్స్. తెలుగు నాటు కూడా బాగానే ఇది ఇప్పుడు బాగా సపోర్ట్లో ఉంది సార్. చోళమండల ఫైనాన్స్ 1670 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ 1280 దాకా ఉంది. ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంటుంది, 1200 నుంచి సపోర్ట్ తీసుకుంది. వీక్లీ చార్ట్ 1 మంత్ నుంచి కూడా కన్సాలిడేషన్ అవుతుంది. ఈ చార్ట్ అండర్ పొటెన్షియల్ ఉంది. సో ఇది ఎవరైనా నిజంగా ఇప్పుడు ఒక రికమెండేషన్ ఇవ్వమంటే ఇది ఇస్తాను అనమాట. సూపర్. సో చోళమండలం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే సార్, మనప్పురం సార్, వాట్ అబౌట్ మనప్పురం? వీళ్ళు బాగానే దూసుకెళ్తున్నారు. మనప్పురం కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది సార్. ఇది లో లెవెల్ వచ్చి 146, ఇప్పుడు 170 ఉంది. హై వచ్చి 220 ఆ రేంజ్ దాకా వచ్చింది. సో వీక్లీ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఇది పాజిటివ్ ట్రెండ్ నమోదు చేస్తుంది. అందులో గోల్డ్ వాల్యూ కూడా బాగా ఫ్లక్చుయేషన్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇది ఛాన్సెస్ అప్ ట్రెండ్ ఉంది కంటిన్యూగా. నెల్లూరు నుంచి గోవిందరావు గారు లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు గోవిందరావు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, ఐఆర్సిటిసి చాలా మూవ్మెంట్ లేదు సార్. దాని గురించి కొంచెం ఎగ్జిట్ అవ్వాలా? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. అలాగే పూనావాలా ఫైనాన్స్ లో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్ కూడా ఏదో కొంచెం చేంజ్ అయినట్టు సార్. దాంట్లో నుంచి కూడా జియో ఫైనాన్స్ కి చేంజ్ అవ్వచ్చా? పూనావాలా సెల్ చేసేసి జియో ఫైనాన్స్ తీసుకోవచ్చా? ఐఆర్సిటిసి నుంచి ఎగ్జిట్ అయిపోయి జొమాటో కానీ ఏమన్నా తీసుకోవచ్చా? అయితే ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకండి, ఇప్పుడే దానికి మూవ్మెంట్ వచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా ఐఆర్సిటిసి ఇప్పుడే కొంచెం మూవ్మెంట్ వస్తుంది. వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్ టర్న్ అవుతుంది సార్. ఇది స్టోకాస్టిక్స్ కానీ అన్ని పాజిటివ్ ఉన్నాయి. అది ఏంటంటే కొంచెం 900 ఆ రేంజ్ దాకా ఛాన్స్ ఉంది, అక్కడ డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఏమన్నారు, పూనావాలా నుంచి జియో ఫైనాన్స్ వైపు ఏమైనా వెళ్ళొచ్చా? అంటే మీరు చాలామంది చేసే మిస్టేకే చేస్తున్నారు సార్. ఇదేంటంటే హైలో కొంటాము, లోలో అమ్మేద్దామని చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే 490 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 359 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీక్లీ సపోర్ట్స్లో ఉంది. అయితే ఏంటంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా అక్కడే కన్సల్టేషన్ అవుతుంది. సో మీరు ఒకవేళ మారదలుచుకుంటే 50% అమ్మేసి మారండి. షూర్ సార్. 50% దీనిలో ఉంచుకోండి, 50% ఎగ్జిట్ అయ్యి అటు మార్చుకోండి. డెఫినెట్లీ సార్. అండ్ ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం అండ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి రన్ చేస్తున్నారు, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. దానికి సంబంధించి మళ్ళీ ఫ్రెష్ బ్యాచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? అండ్ మోర్ ఓవర్ అంటే కోర్సెస్కి సంబంధించి కానీ, క్రాష్ కోర్సెస్కి సంబంధించి కానీ. ఇది ఈ వీక్ స్టార్ట్ చేసామండి సార్. ఇప్పుడు నిన్న స్టార్ట్ అయింది కొత్త బ్యాచ్. సో దీనిలో ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఫండమెంటల్గా, టెక్నికల్గా మీకు చెప్తాం. మెయిన్ ఫండమెంటల్ అవగాహన ఉండి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఫండమెంటల్గా అసలు మా కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, నెట్ ప్రాఫిట్ ఎలా ఉంది, అలా మనం ఎలా చూసుకోవాలి అంటే ఒక బ్యాలెన్స్ షీట్, అలాగే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్స్, అలాగే రేషియోస్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క రేషియోస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రేషియోస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అలాంటివన్నీ కూడా మనం కూలంకషంగా ఒక ఐడియా తీసుకుంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కావాలి. అలాగే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా అవసరం. అలాగే దానిలో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి, MACD అని, హిస్టోగ్రామ్ అని, అలాగే మీ ATR బ్యాండ్స్, ఇవన్నీ పెట్టుకొని మనం మార్కెట్ని చూడటం ద్వారా మనం ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఎర్నింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ఒక మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా మనీ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్యాంబ్లింగ్ అంటాం. సో నాలెడ్జ్ ఉండి మనీ ఇన్వెస్ట్ చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్ అంటాం. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో మనందరం ఏమైందంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయని అర్థమవుతున్నాయి. సో దానిలో మనం రకరకాలుగా ట్రై చేస్తున్నాం గెయిన్ అవడానికి. బట్ సరైన శిక్షణ లేకుండా, సరైన అవగాహన లేకుండా మనం చేయటం వల్ల ఎక్కువ లాస్ అవుతున్నాం. కాబట్టి మీ అందరి కోసం మేము ఈ యొక్క గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. సో కాబట్టి మీరు కూడా ఒకసారి మా సేవలు, మా సర్వీసెస్ చూడండి, ట్రై చేయండి, మాకు కాల్ చేయండి. మీకు మంచి ది బెస్ట్ సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నాం. సో మీకు ఇవ్వగలం. ఎస్ సార్. అండ్ సార్, జనరల్గా స్టాక్స్ తీసుకునేటప్పుడు కానీ, అంటే పొజిషన్స్ కానీ ఆలోచించి తీసుకుంటూ ఉంటారు. అయితే నా డౌట్ ఏంటంటే జనరల్గా బిజినెస్ చేద్దామని రంగంలోకి దిగేవాళ్ళు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకునేవాళ్ళు ఖచ్చితంగా మినిమం అవగాహన అయితే మీలాంటి వారి దగ్గర కల్పించుకోవడం అవసరమా? లేదా వాళ్ళకున్న కొద్దిపాటి అవగాహనతో, ఇవాళ రేపు సోషల్ మీడియా చాలా ఫోర్స్గా ఉంది. అఫ్ కోర్స్ ఇలాంటి మనం చేస్తున్న ఇలాంటి టెక్నికల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ చూసి కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చా స్టాక్ మార్కెట్స్కి, లేకపోతే ఖచ్చితంగా మినిమం నాలెడ్జ్ అవసరమా?
ఇక్కడ ఒకటి సార్, డబ్బులు సంపాదించాలంటే చాలా నాలెడ్జ్ కావాలి, అవును డబ్బులు పోగొట్టుకోవాలంటే అక్కర్లా. అవును సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం పెట్టే డబ్బు 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, కానీ మనం వచ్చేది ఏంటంటే మనం ఎర్నింగ్ చేసుకోవాలి కాబట్టి అదంతా మన యొక్క మనం కష్టపడి సంపాదించిన అమౌంట్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చాలా లాస్ అవుతుంటాం. ఇప్పుడు డ్రైవింగ్ ఉంది సార్, ఇప్పుడు 100 kilometers జర్నీలో 99 kilometers కరెక్ట్గా చేసి 1 kilometer రాంగ్ చేసినా యాక్సిడెంట్ అయిపోతాం. అలాగే ఇందులో ఏంటంటే ఇక్కడ అప్లై అంటారు, ఇప్పుడు 10 కంపెనీలు బాగా చేసి ప్రాఫిట్ వచ్చింది, ఒక్క కంపెనీ చాలు మొత్తం డబ్బులు లాక్కెళ్ళిపోతాయి. అంత అలర్ట్ ఉండాలి అంటే మన మైండ్ సెట్ లో మనకు ఒక మెంటర్షిప్ ఉండాలి, అంటే ఎవరినైనా అడగటానికి మనకు సపోర్ట్ ఉండాలి, గైడెన్స్ కావాలి కనీసం దానికోసం. అండ్ సార్ మీరు మీ ఆటకు అడ్డొచ్చాను, గానుపాటి ట్రేడింగ్ అకాడమీలో ఒక కోర్సెస్ గురించి చెప్పడం, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఎటువంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు? సపోజ్ నా దగ్గర 1 lakh రూపాయలు ఉన్నాయి, నేను మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే నేను లేమ్యాన్, నాకు మీ దగ్గరకు వచ్చి అవగాహన తీసుకునే టైం కూడా లేదు. సో నన్ను ఏం సజెస్ట్ చేస్తాను? మీకు అడ్వైజరీ ఇస్తాం సార్, అడ్వైజరీ సర్వీసెస్ ఉన్నాయి, మీకు ఇది ఇన్వెస్ట్ చేసుకోండి, ఇక్కడ ఉన్న టెక్నికల్ గా రిస్క్ అంటే నా తరపున పూర్తిగా మీరు కార్యకలాపాలు చేసేస్తారు స్టాక్ మార్కెట్, దాన్ని ఏమంటారు నాకు తెలియజేస్తూ. అవునండి, సెబీ రూల్స్ ప్రకారం ఫండ్ మేనేజ్మెంట్ ఇప్పుడు మీకు టైం ఒకసారి మీరే చేయండి అంటే మోతీలాల్ ఒస్వాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది. సో మా టీం మీకు ఫోన్ చేసి మా అడ్వైజర్స్ మీకు చెప్తుంటాం, రిస్క్ రివార్డ్ అంతా చెప్తుంటాం, ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీ తరపున మనం ఇక్కడ చేపిస్తూ ఉంటాం. అలా చాలా మంది ఉన్నారు. అవునండి, వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఈ రెండు సర్వీసెస్ అంటారు, అడ్వైజరీ అంటాం, ఫండ్ మేనేజ్మెంట్ అంటాం, తర్వాత ట్రైనింగ్ అంటాం. ఈ మూడిట్లో ఏదైనా కానీ మనకి మీకు సపోర్ట్ ఓరియంటెడ్గా మేము చేసి హెల్ప్ చేస్తాం. షూర్ సార్. సార్ అండ్ ఫండ్ మేనేజ్మెంట్ అంటే గుర్తొచ్చింది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదా? మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్, కొత్తవన్నీ మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి, కొత్తవి. అవునండి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే 4 years ఎవ్రీ 4 years డబుల్ అవుతుంటాయి, యావరేజ్ గా 15% CAGR. సో పర్వాలేదు, పెట్టచ్చు. అవునండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా కాలర్స్కి ఆన్సర్లు ఇచ్చారు, అండ్ అలాగే నా డౌట్స్ మీన్స్ మెయిల్స్లో వస్తున్న డౌట్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ బిజ్ బజ్, చూస్తూనే ఉండండి HM TV.